హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఇంకా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీరు గనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే హాయ్! ఐయామ్ మోనికా. ఐయామ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ పాలెట్ వేర్ వి టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఎవ్రీ ఫ్రైడే అట్ 7 పీఎం. సో మీరందరూ ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఈ పాటికే తెలుసు దట్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఫ్రీ మేకప్ క్లాసెస్ సీజన్ 2 అండ్ ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్ అనమాట. సో దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడం కోసం నేను ఇందులో కెరియర్స్ ఏమున్నాయి అసలు బ్యూటీ ఇండస్ట్రీలో అనే కాన్సెప్ట్ మీకు తీసుకొస్తే మీకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అనలైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే ఈ కెరియర్లో వెళ్ళాలా వద్దా అనేది తెలుసుకోవడం చాలా ఈజీ కదా. సో అలా ఆ ఐడియాతో వచ్చినదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం కెరియర్స్ ఏముంటాయి ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అనేది చూసామనుకోండి, మీరు ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా గెస్ చేసుకోవచ్చు. సో మీరు వన్స్ ఆ కెరియర్‌ని డిసైడ్ అయ్యారు అంటే అందులోకి రావాలా లేదా, అసలు సబ్జెక్ట్ నేర్చుకోవాలా లేదా, లేదా ఇంకా వేరే ఏమైనా కెరియర్ ఆపర్చునిటీస్ చూడాలా అనే థాట్ మీకొస్తుంది కదా. సో ఆ ఐడియాతో మీరు ఫర్దర్‌గా ఇంకా ఏమైనా కోర్సెస్ చేయాలా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంక అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూటీ ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. సో బ్యూటీ అంటే ఏంటి చెప్పండి? జనరల్లీ అందం, అపియరెన్స్ అని చెప్పొచ్చు కదా. సో ఫిజికల్‌గా ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో లైక్ ఇన్నర్ హెల్త్ అవ్వచ్చు, ఇన్నర్ బ్యూటీ అవ్వచ్చు అండ్ ఔటర్ బ్యూటీ, ఈ అన్నిటిని కలిపి మనము బ్యూటీ ఇండస్ట్రీ కిందకే కన్సిడర్ చేస్తామనమాట. సో ఇన్‌సైడ్ ఔట్ హెల్త్, వెల్‌నెస్, ఎన్హాన్స్‌మెంట్ కోసం అంటే ఇంకా బ్యూటిఫై చేయడానికి, ఇంకా అందంగా కనిపించడానికి అవ్వచ్చు, ఇంకా హెల్తీ అవ్వడానికి అవ్వచ్చు, ఏదైతే మనం యూజ్ చేస్తామో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వాటిని మనము బ్యూటీ ఇండస్ట్రీ కిందకి కన్సిడర్ చేస్తామన్నమాట. సో దీని ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, హెయిర్ స్టైలింగ్ లేదా కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ మనకి బ్యూటీ ఇండస్ట్రీ కిందకి వస్తాయన్నమాట. సో వీటన్నిటి వల్ల యూజ్ ఏంటి అంటే మన ఔటర్ అపియరెన్స్ ఏదైతే ఉందో బ్యూటీ అంటాం కదా, అందం, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి లేదా ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి కోసం ఉండేదే ఈ బ్యూటీ ఇండస్ట్రీ. సో ఔటర్ అపియరెన్స్ అంత ఇంపార్టెంటా అనేది మీరు అడగొచ్చు. సో యాహ్! ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. అందరికీ కంపల్సరీ అయితే కాదు. కాకపోతే కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమందికి న్యాచురల్‌గా ఉండడమే నచ్చుతుంది కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఈస్ అట్రాక్టెడ్ టు ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ అండ్ ఆర్టిఫిషియల్ techniques that can help and improve your beauty, then you are welcome into this industry అనమాట. సో మీరు ఒకవేళ ఇలా ఇండస్ట్రీలో మీ బ్యూటీని పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రొసీజర్స్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు బ్యూటీ ఇండస్ట్రీలో ఇంక్లైన్ అయ్యి ఉన్నట్టనమాట. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకా చాలా కూడా బ్యూటీ ఇండస్ట్రీలో ఉంటాయి. అవి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూద్దాము. సో బేసిక్‌గా ఏముంటాయి అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అండ్ నెయిల్ కేర్ అనమాట. సో మనం నెయిల్స్‌కి కానీ, ఫింగర్స్‌కి కానీ మనం అడార్న్ చేసుకునే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు నెయిల్ ఆర్ట్ చేసుకుంటాం. నెయిల్ ఆర్ట్ ఇస్ బ్యూటీ ఇండస్ట్రీ అనమాట. నెయిల్ ఆర్ట్ మనం ఏదైతే చేస్తామో అది బ్యూటీ ఇండస్ట్రీకి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏవైతే రింగ్స్ వేసుకుంటారో, దెన్ జ్యువెలరీ వేసుకుంటారు కదా, లైక్ ఇయర్ రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, అవి కూడా మన బ్యూటీని ఎన్హాన్స్ అయితే చేస్తాయి. బట్ అవి బ్యూటీ ఇండస్ట్రీలోకి రావు. దే విల్ కమ్ అండర్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, అది వేరే అనమాట. సో బ్యూటీ ఇండస్ట్రీలో జనరల్‌గా ఏమేమి ఉంటాయి అనేది డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాము. సో దీంతో పాటు దీనికి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఈ కోర్సెస్ చేయాలి అంటే మీకేం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఎంత సాలరీ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు ఒకరి దగ్గర వర్క్ చేసుకుంటుంటే ఆఫ్టర్ దీస్ సర్టిఫికేషన్స్ అనేది కూడా డీటెయిల్డ్‌గా చూద్దాం. సో టెక్నికల్ డెఫినేషన్ వైజ్ చూస్తే బ్యూటీ ఇండస్ట్రీని మనం ఎన్హాన్సింగ్ అపియరెన్స్ అండ్ ప్రమోటింగ్ వెల్నెస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అపియరెన్స్ని ఎన్హాన్స్ చేస్తూనే వెల్నెస్ కూడా, అంటే మరీ హార్ష్ ప్రొసీజర్స్ కాకుండా చేయగలుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ ఇండస్ట్రీ. సో దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మేకప్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, నెయిల్ కేర్, కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఇందాక డిస్కస్ చేసాం కదా, అలాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఇది ఇక్కడ వరకే ఆగుతుందా అంటే కాదు. దీంట్లో ఎక్స్పీరియన్స్ చేసి మీరు సెలూన్ మేనేజ్మెంట్ చేయొచ్చు అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ కెరియర్ ఆపర్చునిటీస్, అవి కూడా మీరు పర్స్యూ చేయొచ్చు అనమాట. సో మీరు కావాలంటే మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసి మేకప్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు ఆర్ సెల్ఫ్ కేర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అలాంటివి కూడా లాంచ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ బ్యూటీ ఇండస్ట్రీ. సో ఇది మీరు ప్రాపర్గా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎందులో వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీరు
చాలా ఈజీగా డిసైడ్ అవ్వొచ్చనమాట. సో, నాకొచ్చే కామన్ క్వెషన్స్ కూడా ఏంటి జనరల్లీ నేను కాల్ రిసీవ్ చేయంగానే నాకు కొన్ని కామన్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! సో, వాటిని కూడా నేను ఇందులో ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో తర్వాత మీకు చాలా క్లారిటీ వస్తుంది అని. సో ఫస్ట్‌లీ లెట్స్ టాక్ అబౌట్ మేకప్ ఆర్టిస్ట్స్. అసలు మేకప్ ఆర్టిస్ట్స్ ఎవరు అంటే దీస్ ఆర్ ద మెజిషియన్స్ బిహైండ్ ఫ్లాలెస్ మేకప్ అని చెప్పొచ్చనమాట. సో వీళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ మేకప్స్. వీళ్ళకి సర్వీసెస్ కంటే మేకప్‌తో ఎక్కువగా టచ్ ఉంటుందనమాట. సో సర్వీసెస్ ఏంటి? మేకప్ ఏంటి? ప్రొడక్ట్స్ ఏంటి? ఇవన్నీ నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. సో ప్రొడక్ట్ అంటే ఏదైనా ఫిజికల్ ప్రొడక్ట్ అనమాట. లైక్ మార్కర్, ఇది ఒక ప్రొడక్ట్ అంటాం. దీన్ని సర్వీస్ అనము. దీన్ని ప్రొడక్ట్ అంటాం. ఎందుకంటే ఇది ఫిజికల్ అపియరెన్స్ ఉంది దీనికి. సో, ఇప్పుడు నేను ఇది హోల్డ్ చేస్తున్నాను. ఇది కూడా మైక్. దీనికి కూడా ఒక ఫిజికల్ అంటే ఇది కనిపిస్తూ ఉంది మనకు. దీన్ని మనము ప్రొడక్ట్స్ అంటామనమాట. సో, ఇది బోర్డ్, ఇది లైట్, ఇవన్నీ ప్రొడక్ట్స్ కిందికొస్తాయన్నమాట. అదే సర్వీసెస్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేనేదన్నా మీకు టీచింగ్ చేస్తున్నాను నేనిక్కడ. సో, నేను మీకిచ్చేది ఇది సర్విస్ అంటామనమాట. సో, మీకిక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ వాల్యూ అయితే డెలివర్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే మనం మార్కర్‌తో రాసినప్పుడు మనకొక వాల్యూ డిరైవ్ అవుతుందో, ఒక వాల్యూ అనేది వస్తుంది కదా! నేను రాసినప్పుడు రాసినందుకు అది కనిపిస్తూ ఉంది. పక్కన వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో, దీనివల్ల మనకి కొంచెం వాల్యూ అనేది డెలివర్ అవుతుంది. సో, సేమ్ అలాగే సర్వీసెస్‌కి కూడా ఒక వాల్యూ డెలివర్ అవుతుంది అనమాట. అలా డెలివర్ అయ్యే వాల్యూని మనం సర్విస్ కింద కౌంట్ చేస్తాము. సో, ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను ఇక్కడ అంటే, నేను ఒక టీచింగ్ అనే సర్విస్‌ని మీకు డెలివర్ చేస్తుంటే, దానివల్ల మీకు కొంచెం వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు టీచింగ్ చేస్తున్నది నేను ఫిజికల్‌గా లైక్ ఎక్స్‌ప్లనేషన్ కనిపిస్తుంది. కానీ వాల్యూ అనేది మీకు ఫిజికల్‌గా కనిపిస్తుందా? నో. సో, ప్రొడక్ట్‌లో అయితే మీకు వాల్యూ ఏంటి అనేది ఫిజికల్‌గా మీ కళ్ళకి కనిపిస్తూ ఉంది కదా! అదే మీకు నేను టీచింగ్ చేస్తున్నప్పుడు కళ్ళకి వాల్యూ కనిపిస్తోందా? కనిపించట్లేదు. సో, మీరేంటి ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నారు. మీకు మైండ్‌లో అర్థమవుతుంది నేను చెప్పేది. సో, దాన్ని మనం ఏమంటాము సర్విస్ అంటామనమాట. అదే మీకిలా ఫిజికల్‌గా రాసినప్పుడు కనిపించే ప్రొడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనము ప్రొడక్ట్ అంటాము. ఇలా డెలివర్ చేసే వాటిని ప్రొడక్ట్స్ అంటాము. సో, ల్యాప్‌టాప్ అవ్వచ్చు, లైట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ అనమాట. వాటి వల్ల వస్తుంది. బట్ అదే హ్యూమన్ ఫార్మ్‌లో మనం ఇస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ హ్యూమన్ ఫార్మ్‌లో ఇస్తున్నప్పుడు వాటిని మనము సర్వీసెస్ అంటామనమాట. సో, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు వీళ్ళు సర్వీసెస్ ఇండస్ట్రీ అనమాట. మోస్ట్‌లీ మనకి బ్యూటీ ఇండస్ట్రీలో సర్వీసెసే ఉంటాయి. మనకి ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్ట్ లైన్ వేరే ఉంటుంది. సో, మీరెప్పుడైతే క్రీమ్స్ పర్చేస్ చేయడం, లేదా మేకప్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడం లైక్ కాంపాక్ట్ అవ్వచ్చు, ఫౌండేషన్ అవ్వచ్చు, కన్సీలర్స్ అవ్వచ్చు, ఆర్ నైట్ క్రీమ్, డే క్రీమ్ ఇలాంటివి ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారో, లేదా మసాజ్ థెరపీ మన జేడ్ రోల్ ఆన్స్ ఉంటాయి కదా! సో, ఇలాంటివన్నీ మనకి ప్రొడక్ట్స్ కిందికి వస్తాయి. సో, మీరు అలా ప్రొడక్ట్ ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకున్నా కూడా అది బ్యూటీ ఇండస్ట్రీలో ఉంటుంది. నేను దాని గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాను. బట్ లెట్స్ టాక్ అబౌట్ మేకప్ ఆర్టిస్ట్స్. సో, వీళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ అంటే మేకప్ అనే సర్విస్‌ని డెలివర్ చేయడానికి వీళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. సో, ఈ మేకప్ ఆర్టిస్ట్‌లకి కెరియర్ ఎలా ఉంటుంది? సో, మేకప్ అనేది చాలా పెద్ద టర్మ్ అని చెప్పొచ్చనమాట. సో, అందులో మనకు చాలా టైప్స్ ఆఫ్ మేకప్స్ ఉంటాయి. సో, ఫ్లాలెస్ మేకప్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసే వాళ్ళని మనం మేకప్ ఆర్టిస్ట్ అంటాం. సో, వీళ్ళ మేజర్ సర్విస్ ఏంటి అంటే మేకప్ వేసినా కూడా వేసినట్టు తెలియకుండా ఉండేలాగా, లేదు అంటే మీకు ఒక్కొక్క మేకప్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, అలాంటి డిఫరెంట్ మేకప్స్ క్రియేట్ చేసే వాళ్ళని మనం మేకప్ ఆర్టిస్ట్స్ అంటాము. ఇందులో కూడా మీరు ఎక్స్‌క్లూజివ్ స్పెషలైజేషన్ చేయొచ్చు. అంటే ఒకటే దాంట్లో స్పెషలైజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. సో, మీరు ఈ స్పెషలైజేషన్ చేసి ఈ కోర్స్ చేశారు బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అంటే మీరు ఓన్లీ బ్రైడల్స్‌నే తీసుకుంటారనమాట. అంటే ఓన్లీ పెళ్లి కూతుర్ని రెడీ చేయడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్. సో, అట్లా మనకి ఎస్ఎఫ్ఎక్స్ మేకప్స్ అంటాం. సో, ఈ ఎస్ఎఫ్ఎక్స్ ఏంటి అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ అనమాట. జనరల్లీ మనం దీన్ని మూవీస్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీరు సీరియల్‌లో కానీ, మూవీలో కానీ యాక్సిడెంట్ అవ్వంగానే వాళ్ళకి బ్లడ్ వచ్చినట్టు ఇలాంటి క్రియేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా! సో, దీన్ని మనము ఎస్ఎఫ్ఎక్స్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ అంటామనమాట. బర్న్ అయినట్టు లేదా కాలిపోయి
కాలిపోయినట్టు, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ వస్తున్నట్టు, లేదు అంటే డిఫరెంట్‌గా హాలోవీన్ టైప్ మేకప్స్ చేస్తూ ఉంటారు కదా! దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ అనమాట. సో, అందులో మీరు కూడా స్పెషలైజ్ కోర్సెస్ చేసి, మీరు ఒకవేళ సినీ ఇండస్ట్రీలో లేదా ఆ ఇంపార్టెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే, మీరు అక్కడ వెళ్ళి చేయడానికి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఇఫ్ యూ లెర్న్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్. కానీ బ్రైడల్ మేకప్ నేర్చుకొని ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ కంపల్సరీయా అంటే అవసరం లేదు. మీరు ఓన్లీ పెళ్లి కూతుర్ల వరకే చేస్తారు అంటే, మీరు ఓన్లీ బ్రైడల్ మేకప్ నేర్చుకున్నా కూడా సరిపోతుందనమాట. సో, నేను నేర్పించేది కూడా ఓన్లీ బ్రైడల్ మేకప్ అనమాట. సో, పెళ్లి కూతుర్ని ఎలా రెడీ చేయాలి, స్టార్టింగ్ ఫర్ ఆల్ ది ఈవెంట్స్ అనేది మాత్రం నేనిక్కడ మన అకాడమీలో నేర్పిస్తాను. సో, మీకు గుర్తుంది కదా! ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నాము. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. బ్యాచెస్ రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నాము. మీరు జాయిన్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ ఎడిటోరియల్ మేకప్. ఎడిటోరియల్ మేకప్ అన్నా, ఫ్యాషన్ మేకప్ అన్నా ఒకటే అనమాట. సో, మీరెప్పుడైనా ఫ్యాషన్ మ్యాగజైన్స్ అలా ఓపెన్ చేసి చూడండి. ఆ ఫ్యాషన్ షోకి వాళ్ళ మేకప్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం హార్ష్‌గా కూడా ఉంటుందనమాట. సో, అది మనకి ఫోటో షూట్స్‌కి బావుంటుంది. నేను అందులో మిస్టేక్ ఉందనేం చెప్పట్లేదు. బట్ అది స్పెషలైజ్డ్ మేకప్ అనమాట. సో, ఎడిటోరియల్ మేకప్ దీనికి కూడా మీకు మంచి కెరియర్ అయితే ఉంటుంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నప్పుడు మీరు యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఎలాంటి సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇన్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు ఈ కోర్స్ తర్వాత అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, మీరిలా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు సర్టిఫికేషన్స్ ఆర్ డిప్లొమా చేయాల్సి ఉంటుంది. సో, సర్టిఫికేషన్స్ ఆర్ డిప్లొమా మీరు ఎనీ అకాడమీ చూస్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్‌గా ఇదే అకాడమీలో చేస్తేనే బావుంటుంది అని ఏమి ఉండదు. బికాజ్ ఇప్పుడు ఎవ్వరు నేర్పించినా కూడా ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇంటర్నేషనల్ సిలబస్సే ఉంటుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు తప్పించి అందరూ చెప్పే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో, మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీరెవరి దగ్గరైతే నేర్చుకుంటే సాటిస్ఫైడ్‌గా ఉంటారు అనేది చూసుకొని, దాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సి ఉంటుందనమాట. మీరు నేర్చుకున్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ కమ్ మీ నాలెడ్జ్ కలిపి మీకు ఆ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ మే ఆ పర్టిక్యులర్ అకాడమీ సర్టిఫికేట్ అయితే వస్తుంది కదా! దాన్ని యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ వర్క్ చేసినప్పుడు మీకు సాలరీ ఆర్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ ఇన్‌కమ్ ఎలా ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ది ఆహ్, ఈవెంట్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అని అనుకుందాము. బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఒక్కొక్క ఈవెంట్‌కి మీకు ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో, పెళ్లి కూతురిని చేసినందుకు పెళ్లి కూతురు అప్పుడు కూడా రెడీ అవుతున్నారు ఈ మధ్య. సో, పెళ్లి కూతురిని చేసినందుకు ఇంత అమౌంట్. లేదు అంటే బ్రైడల్ వెడ్డింగ్‌కి చేసినందుకు ఇంత అమౌంట్. రిసెప్షన్‌కి ఇంత అమౌంట్ అని చెప్పి ఉంటుంది. సో, స్టార్టింగ్ రేంజ్‌లో అయితే మీరు 5,000 పర్ ఈవెంట్‌తో స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఇది 5,000 పర్ ఈవెంట్ అనేది స్టార్టింగ్ ప్రైస్. సో, బేసిక్‌గా ఇప్పుడే మీరు ఇండస్ట్రీలోకొస్తున్నారు అంటే మీరు 5,000 చార్జ్ చేసినా కూడా మీ దగ్గరికి క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు. సో, మీరింకా అడ్వాన్స్డ్ లైక్ మీకు ఒక 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు 10,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీ ప్రైజింగ్. అదే మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే కొన్ని ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండంగా మీకు ఒక మంచి బ్రాండ్ నేమ్ బిల్డ్ అయిన తర్వాత మీరు ఈవెంట్‌కి 50,000-1,00,000 కూడా సంపాదించొచ్చనమాట. సో, 50,000 నుంచి 1,00,000 కూడా సంపాదించొచ్చు అంటే నేను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నట్టు అంటే ఎక్కువ చేసి చెప్తున్నట్టు మీకు అనిపిస్తుండొచ్చు. కానీ దేర్ ఆర్ పీపుల్ ఇన్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా మన ఇండస్ట్రీలో. సో, దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ చార్జింగ్ 50,000, 60,000 అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేడం గురించి చెప్తాను. దెర్ ఈస్ సమ్మన్ కాల్డ్ డాలీ జైన్. నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఈవిడ జస్ట్ ఒక సారీ కట్టించినందుకు షీ విల్ చార్జ్ మినిమమ్ ఆఫ్ 25,000 అండ్ సారీ బట్టి ఉంటుందన్నమాట అది. సో, తను వచ్చి సారీ కట్టించి వెళ్ళిపోతే 25,000 స్టార్టింగ్ చార్జ్ చేస్తారు ఆవిడ. అదే మీరు మంచి పట్టు సారీ లేదా కొంచెం స్టిఫ్ సారీ అలాంటివి ఇచ్చారు అంటే షీ విల్ చార్జ్ అప్ టు 1,00,000 రూపీస్ ఓన్లీ సారీకి. సో, అదే మీరు మేకప్, హెయిర్ అండ్ సారీ 3 చేస్తున్నారు అంటే మీకు బ్రాండ్ నేమ్ బిల్డ్ అయిన తర్వాత డెఫినెట్‌లీ మీరు ఎక్కువ సంపాదించడానికి కూడా ఉంటుంది. సో, ఇది నేను చెప్పిందంతా పర్ ఈవెంట్. ఒక్క సింగిల్ ఈవెంట్‌కి. సో, మీరు ఎన్ని ఈవెంట్స్ తీసుకుంటే అంత ఎర్న్ చేసుకునే కెపాసిటీ మీకు ఈ మేకప్ ఆర్టిస్ట్ యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ మీకుంటుందనమాట. సో, ద నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీ ఈస్ బ్యూటీషియన్ అనమాట. సో, ఈ టర్మ్ మనం చాలా కామన్‌గా వింటూ ఉంటాం కదా! బ్యూటీషియన్ సర్వీసెస్ తీసుకున్నాము అని, లేదా పార్లర్‌కి వెళ్ళాము అని చెప్పేసి, లేదా సలూన్‌కి వెళ్ళాము అని చెప్పేసి. సో, మీరు ఈ బ్యూటీషియన్ కోర్స్ చేసిన తర్వాత మీరు ఎలాంటి సర్వీసెస్‌కి రెస్పాన్సిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్డింగ్, వాక్సింగ్, ఫేషియల్స్
హెయిర్ కట్స్ ఇలాంటివన్నీ సర్వీసెస్ మీరు చేస్తారనమాట యాజ్ అ బ్యూటీషియన్. సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇందులో కూడా డిప్లొమా ఆర్ ఎనీ సర్టిఫికేషన్ కోర్స్ చేయొచ్చు. బట్ దెన్ మినిమమ్ ఆఫ్ 6 మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. మీరు ఇంటర్న్‌షిప్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా వెళ్లి ఫ్రీలాన్సింగ్ లైక్ ఒక ఒకరి దగ్గర ఎళ్లి వర్క్ నేర్చుకోవడానికి ఫ్రీగా చేయాలనమాట. సో బ్యూటీషియన్ కోర్స్ చేసిన తర్వాత మీకు క్లయింట్ హ్యాండిలింగ్ అండ్ క్లయింట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీకు ఆ సర్వీసెస్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు మీరు ఒకరి దగ్గరికెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ యూ అఫీషియల్లీ ఓపెన్ పార్లర్. సో మీరట్లా 6 మంత్స్ అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు కావాలంటే మీ పార్లర్ ఓపెన్ చేసుకొని దెన్ మీ క్లయింట్స్ మీద మీరు సర్వీసెస్ చేయొచ్చనమాట. సో ఈ సర్టిఫికేషన్స్ తర్వాత మీకు సాలరీ అనేది ఎంత ఉంటుంది? సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అయితే ఫ్రీగా అయినా సరే ఇంటర్న్‌షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. మేకప్ ఆర్టిస్ట్‌లో మీరు ఫ్రీగా ఇంటర్న్‌షిప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యూటీషియన్స్‌కి కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎలాంటి ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ ఎలాంటి స్కిన్ అనేది తెలుస్తుంది. డిఫరెన్షియేట్ చేయడం తెలుస్తుంది. క్లయింట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. వాళ్ళకి నచ్చేలాగా సర్వీసెస్ ఎలా ఇవ్వాలి అనేది తెలుస్తుందనమాట. సో వీటన్నిటి కోసం ఇంటర్న్‌షిప్ కంపల్సరీ. సో ఇంటర్న్‌షిప్‌లో అయితే యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ సో మచ్ ఆఫ్ అమౌంట్. సో మీరు వెళ్ళి మీకోసం వర్క్ రావాలి అని నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు చేసేటప్పుడు మీకు డిపెండ్స్ లైక్ మీరు వర్క్ చేసే సలూన్‌లో వాళ్ళు ఇంటర్న్స్‌కి పే చేస్తాను అంటే వాళ్ళు పే చేసినంత ఉంటుంది. లేదు అంటే మీరు ఫ్రీగా అయినా కూడా వర్క్ చేయొచ్చనమాట. సో ఆఫ్టర్ దాట్ మీరు సలూన్ పెట్టినా లేదా వేరే సలూన్‌లో జాబ్ చేసినా కూడా మీకు మినిమమ్ పే అనేది 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది పర్ మంత్ ఇది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మేకప్ ఆర్టిస్ట్‌లో అయితే పర్ ఈవెంట్ మనం డిస్కస్ చేసాం కదా! సాలరీ అనేది. బట్ ఇక్కడ అలా ఉండదనమాట. ఇక్కడ మంత్లీ వైస్ సాలరీస్ ఉంటాయి. సో మంత్‌కి ఎంత వస్తుంది సాలరీ అంటే ఎంట్రీ లెవెల్‌లో అంటే మీ 6 మంత్స్, 7 మంత్స్ ఆర్ వాటెవర్ ఇంటర్న్‌షిప్ మీరు చేసిన తర్వాత కొన్నిసార్లు 1 ఇయర్ చేసినా కూడా ఇంటర్న్‌షిప్ యూ విల్ లెర్న్ ఈవెన్ మోర్ అనమాట. సో అట్లా ఇంటర్న్‌షిప్ తర్వాత మీరు చేసే ఎంట్రీ లెవెల్ జాబ్ అంటాము. సో అందులో అయితే మీకు సమ్‌వేర్ బిట్వీన్ 8,000-12,000 మధ్యలో వస్తుంది. ఆల్సో డిపెండ్స్ ఆన్ ది ఏరియా అనమాట. సపోజ్ ఇక్కడ మనకి హైదరాబాద్‌లో అయితే స్టార్టింగ్ ప్రైస్ 8,000 అయితే ఉంది. 6,000 కూడా ఉంది. డిపెండింగ్ ఆన్ ద ఏరియాస్ అనమాట. అదే మీరిప్పుడు సపోజ్ వేరే ఊర్లో ఉన్నారనుకోండి లైక్ అనంతపూర్, కర్నూలు ఇలా అయితే మేబీ 4,000-5,000 కూడా ఉండొచ్చు ఎంట్రీ లెవెల్‌లో. అండ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అదే ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్‌కొచ్చేసరికి మీ నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇయర్స్ బట్టి అంటే మీకిప్పుడు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు వేరేలాగుంటుంది. లేదు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీకు సాలరీ ప్రైజింగ్ అనేది వేరేలా ఉంటుందనమాట. సో ఇక్కడ గూడా మనకి 12,000 నుంచి 25,000, 30,000 వరకు అయితే ఉంటుంది సాలరీ రేంజ్ అనేది. 30,000కి మించి మీకు సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఎయిదర్ బ్రాండ్ అయినా అయ్యుండాలి ఆర్ మీ ఓన్ సెలూన్ అయినా స్టార్టప్ చేసుకోవచ్చనమాట. సో మీరు ఓన్ సెలూన్ స్టార్టప్ చేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ అయితే కోర్స్ చేసుండాలి. దెన్ మీరు రిజిస్టర్ చేసుకోయుండాలనమాట మీ పార్లర్‌ని. ఆ తర్వాతే మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఎలిజిబుల్. అంతవరకు మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయకూడదు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే చేయాల్సుంటుంది. సో ఇది బ్యూటీషియన్ కోర్స్ గురించి. సో మేకప్ ఆర్టిస్ట్ వేరు, బ్యూటీషియన్ వేరు. బ్యూటీషియన్‌కి మేకప్ ఆర్టిస్ట్రీ లైక్ మేకప్ ఫీల్డ్ టచ్ ఉండొచ్చు. కానీ మేకప్ ఆర్టిస్ట్‌లందరికీ ఈ బ్యూటీ ఫీల్డ్ మీద టచ్ ఉండకపోవచ్చు. సో నాకొచ్చే మెయిన్ క్వెషన్ అదే అనమాట. సో నేను నేర్పించేది ఏంటి ఈ యూట్యూబ్ క్లాసెస్‌లో అంటే మేకప్ ఆర్టిస్ట్రీ కోర్స్. కానీ నాకు కాల్ చేసిన వెంటనే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము అంటారు. అందుకే నేను స్పెసిఫిక్‌గా ఈ రెండి డిఫరెన్సెస్‌ని చాలా సేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యూటీషియన్ వేరు, మేకప్ ఆర్టిస్ట్ వేరు. సో మీరు ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నారు? సో ఓన్లీ పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి అనుకుంటున్నారంటే మీరు మేకప్ కోర్స్ చేయాలనమాట. అదే మీరు ఇలాంటి సర్వీసెస్ చేయాలనుకుంటున్నాము ఫేషియల్, థ్రెడ్డింగ్, వాక్సింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కట్స్ ఇలాంటి సర్వీసెస్ మీరు చేయాలి అనుకుంటున్నారు అంటే మీరు బ్యూటీషియన్ కోర్స్ చేసుండాలి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. చాలా స్పెసిఫిక్‌గా టైం తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి మేకప్ ఆర్టిస్ట్‌కి, బ్యూటీషియన్‌కి డిఫరెన్స్ తెలియకుండానే కోర్స్‌కి డబ్బులు కట్టేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అరే! నేను నేర్చుకోవాల్సింది ఇది కాదు అని. సో బ్యూటీషియన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మేకప్ కోర్స్‌కి డబ్బులు కట్టిన తర్వాత మీరు ఫేషియల్ నేర్పించట్లేదు అని అడిగే వాళ్ళు కూడా నేను చూసాననమాట. నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఉన్నారు. అందుకోసమే నేను ఈ వీడియో పర్టిక్యులర్‌గా చేస్తున్నాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ కెరియర్స్ ఇన్ ద మేకప్ ఇండస్ట్రీ అనేది.
మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నట్టయితే వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. I'll see you guys in part 2 of Careers in Beauty Industry. Until then, stay hydrated, stay beautiful. Bye bye.